మిర్చి ధరలు పతనమైన తరుణంలో సీఎం చేసిన కృషి ఫలించిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆయన. ఎంఐఎస్ కింద క్వింటాకు 11,780 రూపాయల ధర కేంద్రం నిర్ణయించినట్టుగా చెప్పారు. అయితే కేంద్రం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు బొత్స. వచ్చే ఇంక్రిమెంట్లో కేంద్ర రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలన్నారు. భుజాలు చర్చుకోవడమే తప్ప ఒరిగిందేంటని కౌంటర్ ఇచ్చారు. మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరల కృషి ఫలించింది. మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద ఒక కింటాకి 11,781.25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఐపి ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతులకి చెల్లించాల్సి ఉంటుంది. అట్టాసంగా ఇప్పుడు వచ్చి దాంట్లో చెప్తున్నారే ఆయన వల్లే కేంద్ర ప్రభుత్వం 11,100 రూపాయలు ఇచ్చిందని అందులోనే రాశారు. మీరు ఏం రాశారు? దానికి పర్చేజ్ చేయాలి, దాన్ని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా వచ్చిన ఇంటర్వెన్షన్ వచ్చి సర్దుకోవాలి. ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తామని కోరుతున్నాను. 1 కిలో అంటే 1 కిలో, 1 క్వింటాల్ అంటే 1 క్వింటాల్, 1 బస్తా అంటే 1 బస్తా ఈ వాటికి ఎక్కడ పర్చేజ్ చేశారా రైతు మిక్స్ రైతులను అడుగుతున్నాను. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. ఏమైంది మీకు చెప్తుందని అడుగుతున్నాను. ఎంతసేపు పొగుడుకోవడం, జవాబు తలుచుకోవడం కాదు.